గిరిజనుల జోలికొస్తే నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే నేను వాళ్ళని ఆదుకుంటా అని చెప్పిన మంత్రి సీతక్క గారు ఈరోజు సొంత గిరిజన ప్రజలపైన అటవీ శాఖ అధికారులను పంపించి గత 25 సంవత్సరాలుగా వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్న ఆ భూములను అటవీ శాఖ అధికారులతోటి లాక్కునే కార్యక్రమం దిశగా నిన్న చేయడం కూడా జరిగింది. అయితే మంత్రి సీతక్క గారు ఈ యొక్క పేద ప్రజల కోసం నిలబడ్డారా, లేకుంటే ఆనాడు లాక్డౌన్లో ఆవిడ గారు ముల్లా మూట పట్టుకొని తిరిగింది అంత రీల్స్ కోసం చేశారా, లేకుంటే ఆయన మొత్తం ఓన్లీ స్టంట్ క్రియేట్ చేయడానికి మాత్రం మరోసారి ఎమ్మెల్యే పదవి దక్కించుకోవడానికి ఆవిడ గారు చేశారా అనేది ఇక్కడ తేలిపోతా ఉంది. ఈరోజు గిరిజన అంటే అంత చులకన ఎందుకు? ఈరోజు మేడం గారు ఏ దారిలో నడుచుకుంటూ పోయారో, ఏ దారిలో ఆవిడ గారు ఫుడ్ సప్లై చేశారో ఆ దారులన్నీ ఈరోజు కంకర్రాళ్లతోటి, ఇసుకతోటి, ముళ్ళతోటి, చెట్ల కంపలతోటి నిండున్నాయి తప్ప ఓ రోడ్డు లేదు. ఓ బీటీ రోడో, సీసీ రోడో, మట్టి రోడో, లేకుంటే ఓ చిన్నపాటి మోరీలు వేసి బ్రిడ్జిలు వేసుడో అట్లాంటిది ఏం లేదు. ఈ విషయం ఏం జరిగిందంటే మీరే వినండి ఒకసారి వ్యవహారము. అమాయక గిరిజన రైతుల భూములను లాక్కుంటున్న రేవంత్ ప్రభుత్వం. మంత్రి సీతక్క ఇలాకా ములుగు జిల్లా తాడోయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన. గిరిజన భూములు గుంజుకొని వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న రాక్షత రేవంత్ సర్కార్. సరే, రేవంత్ రాక్షస సర్కార్ అని అందరికీ తెలుసు. మరి మంత్రి సీతక్క గారు మేడం గారు అయితే గిరిజనుల కోసమే పుట్టారు, గిరిజనుల కోసమే కొట్టాడేటోళ్ళు, గిరిజనుల కోసమే ఉద్యమాలు చేసేటోళ్ళు కదా. మరి మేడం గారు ఎటు పోయారు? మరి యాడున్నారు అనుకుంటున్నా. ఒకసారి మీరే చూడండి మిత్రులారా పరిస్థితి ఏందో. అటవీ శాఖ అధికారులు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ భూమిని లాక్కొని మొత్తం పోలీసు వాళ్ళు మోహరించారు చుట్టూ. అక్కడ జనాల కన్నా పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక బుల్డోజర్లు ఎక్కి ఆ యొక్క జేసీబీలో ఎక్కి మా భూముల జోలికి రావద్దు అనుకుంటూ వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ భూముల కోసం వాళ్ళు నిలబడ్డారు, బాధ్యత కొట్లాడుతూ ఉన్నారు. బట్ వేర్ ఇస్ ద సీతక్క? షీఈస్ ఏ మినిస్టర్. ఆవిడ గారు మినిస్టర్ అయినప్పటికీ ఈరోజు ఆ ములుగు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గూడాలో ఒక ఇంద్రం ఇండ్లు రాలే. వచ్చిందని చెప్తే నేను దేనికంటే దానికుంటా, ఈ జర్నలిజమే వదిలేసి చక్కగా పోయి వ్యవసాయం చేసుకుంటా. ఒక్క ఇంద్రమ ఇండ్లు రాలే ఆ గూడెలలో. లోపలికి పోతే ములుగు రోడ్ల మీద, లేకుంటే ఏడు నగరం గడ్డ మీద కాదు, లోపలికి మేడల చుట్టుపక్కల కానీ, పసరాల కానీ, తార్వాయిలు కానీ మీరు చూస్తే ఘోరమైన పరిస్థితి. కొన్ని గుడిసెలను చూస్తే వాళ్ళ దగ్గర ఓటర్ ఐడీలు ఉంటాయి. సీతక్క గారు బాగానే చేపించారు, పర్వాలేదు. కానీ ఆధార్ కార్డు చేపించలేదు, రేషన్ కార్డు చేపించలేదు. వాళ్లకు ఓ ఇండ్లో, లేకుంటే ఒక రోడ్డో, లేకుంటే ఓ తాగడానికి మంచినీరో, హాస్పిటల్సో, చదువులకు బళ్ళో అవి చెప్పాల్సింది పోయి మంత్రి సీతక్క గారు బయట రాజకీయాలు చేస్తూ ఉన్నారు. బయట రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చి ప్రజల దగ్గర నుండి పరిపాలించే ప్రయత్నం లేదు. మొన్న మేడారం జాతరప్పుడు మేడం గారు ఆడనే ఉన్నారు. ఎందుకు? ఆడ ఎంతో కొంత డబ్బులు మిగిలితే దాన్ని స్వాహా చేసుకోవడానికి ఉన్నారో, లేకుంటే దేనికోసం ఉన్నారో మనకు తెలియదు. కానీ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో వరుసగా మంత్రి 5 రోజుల నుండి క్యాంపెయినింగ్ చేయడం అదే ఫస్ట్ సారి. ఆయన మేడం గారు గెలవలేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేడం గారు జోర్దార్గా డబ్బులు వంచి అలా గెలిపించే కార్యక్రమాలు చేసి గెలిచిరు. ఇక నియోజకవర్గాన్ని వదిలేసి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. చేసేదేం లేదు, అభివృద్ధి ఏం లేదు. జస్ట్ షోయింగ్లు, రీల్స్లు, ఇన్స్టాగ్రామ్, మెయిన్లీ ఫాలోవర్ గెయినింగ్, ఇదే జరుగుతుంది తప్ప ఏది లేదు మిత్రులారా. ఏదంటే ఏది కూడా లేదు. ఘోరమైన పరిస్థితి గిరిజనులది. గిరిజనుల కోసం మంత్రి సీతక్క గారు కొట్లాడాలి, బయటికి రావాలి. వెనకటి సీతక్కను మనమందరం చూడాలి.